ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీం తరపున ఆడబోతున్నాడు. సో నిన్న ఈవినింగ్ నుండి చూసుకుంటే ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ జోఫ్రా ఆర్చర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఒక పిక్చర్. సో అతనైతే నేను బెంగళూరులోని ఆర్సీబీ కేఫ్లో ఒక ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు. అండ్ ఆ పిక్చర్లో ఆర్సీబీ జెర్సీ ఉంది. ఇక చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్, జోఫ్రా ఆర్చర్ టామ్ కరన్కి రీప్లేస్మెంట్గా ఆర్సీబీ టీంలోకి వచ్చేస్తున్నాడని చెప్పి. అయితే ఫ్యాక్ట్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇందులో ఎలాంటి నిజం లేదు. జోఫ్రా ఆర్చర్ ఆర్సీబీ టీంలోకి రావట్లేదు. మరి ఆ పిక్చర్ ఏంటని అంటారా, జోఫ్రా ఆర్చర్ సరదాగా ఒక ఫోటో తీసుకున్నాడు అంతే. సో అతనైతే కొన్ని రోజుల క్రితం నుండి బెంగళూరులోనే ఉంటున్నాడు. తన కౌంటీ టీం అయిన ససెక్స్తో కలిసి బెంగళూరుకి వచ్చాడు. అండ్ బెంగళూరులో వాళ్ళ లోకల్ టీంతో కొన్ని మ్యాచెస్ కూడా ఆడారు. ఇన్ఫాక్ట్ జోఫ్రా ఆర్చర్ కర్ణాటక స్టేట్ టీం తరపున కూడా ఆడాడు. సో అతను బెంగళూరు ట్రిప్లో ఉన్నాడు కాబట్టి కొన్ని ఫొటోస్ తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకున్నాడు. అండ్ అందులో వన్ ఆఫ్ ది ఫోటో అతను ఆర్సీబీ కేఫ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నది. సో జోఫ్రా ఆర్చర్కి అయితే ఆర్సీబీ టీం అంటే చాలా ఇష్టం. అండ్ మేబీ దాని గురించి అతను ఆ ఫోటో తీసి పెట్టి ఉండాలి. ఇన్ఫాక్ట్ ఫ్యూచర్లో అన్ని కుదిరితే అతను ఆర్సీబీ టీం తరపున కూడా ఆడొచ్చు. బట్ ఐపీఎల్ 2024లో మాత్రం ఇది పాసిబుల్ కాదు. సో ఏ ప్లేయర్ అయినా సరే ఏదైనా టీంలోకి ఒక రీప్లేస్మెంట్ ప్లేయర్గా రావాలనుకుంటే అతను ఖచ్చితంగా బిఫోర్ ఐపీఎల్ ఆప్షన్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. బట్ జోఫ్రా ఆర్చర్ చూసుకుంటే మాత్రం ఐపీఎల్ 2024 మినీ ఆప్షన్లో తన పేరును పెట్టుకోలేదు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ఈసీబీ. సో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే జోఫ్రా ఆర్చర్కు ఐపీఎల్ 2024లో ఆడొద్దని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం తన ఇంజరీ పూర్తిగా తగ్గకముందు ఐపీఎల్ ఆడి మళ్ళీ తిరగబెట్టుకున్నాడు. సో మళ్ళీ అలా అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఐపీఎల్ 2024కి దూరంగా ఉండమని చెప్పారు. పైగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు T20 వరల్డ్ కప్లో జోఫ్రా ఆర్చర్ని ఆడించడానికి చాలా ట్రై చేస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ కెప్టెన్ జాస్ బట్లర్ కూడా దీని గురించి ఒక అప్డేట్ ఇచ్చాడు. జోఫ్రా ఆర్చర్ ఫుల్ ఫిట్నెస్తో ఉంటే T20 వరల్డ్ కప్లో ఆడిస్తామని చెప్పుకొచ్చాడు. సో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని తమ ఫాస్ట్ బౌలర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆల్రెడీ మార్క్ వుడ్ మరియు గస్ అట్కిన్సన్ వెనక్కి రప్పించేశారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కోసం ఐపీఎల్ నుంచి తప్పించారు. అలాగే జోఫ్రా ఆర్చర్ని కూడా ఈసారి ఐపీఎల్ నుండి దూరంగా ఉండమన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే మనం ముందు చెప్పుకున్నట్టే రూల్స్ ప్రకారం జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ ఆడడం ఇప్పుడు కుదరదు. అతను ఆడాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయరే, అది కూడా మెగా ఆప్షన్లో రిజిస్టర్ చేసుకుంటేనే. ఇన్ఫాక్ట్ అసలు ఆర్సీబీ ప్లేయర్ టామ్ కరన్కి ఇంజరీ అంత సీరియస్గా లేదు. అతను చాలా వరకు ఫుల్ ఫిట్గానే కనిపిస్తున్నాడు. అలాగే అతను ఆర్సీబీ అన్బాక్స్ రోజున క్యాంప్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. సో టామ్ కరన్కు బిగ్ బ్యాష్ లీగ్ ఆడినప్పుడు ఆయన ఇంజరీ చాలా వరకు తగ్గిపోయింది. అతను ఆల్మోస్ట్ ఫుల్ ఫిట్నెస్ని సాధించేశాడు. మేబీ ఏదైనా సమస్య ఉంటే 1-2 మ్యాచ్లకు అవైలబుల్గా ఉంటాడు తప్ప సీజన్ మొత్తం రూల్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఫస్ట్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీం తరపున ఆడబోతున్నాడు అనేది కంప్లీట్లీ ఫాల్స్ న్యూస్. అందులో అలాంటి నిజం కూడా లేదు. మేబీ అతను ఫిట్గా ఉండి అన్ని కలిసి వస్తే ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టీం తరపున ఆడే ఛాన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే అతను ఐపీఎల్ 2024లో ఆడేందుకు రూల్స్ ఒప్పుకోవు.